అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఆగస్టు నెలలో తులారాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు కన్యా రాశిలోకి, 3వ తారీఖున కుజుడు మిథున రాశిలోకి, 17వ తారీఖున రవి సింహరాశిలోకి, 22వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారుతారనమాట. సో ఇట్లా మారినప్పుడు తులారాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తులారాశి వాళ్ళకి ఈ మంత్ లాభంలో రవి బుధులు అత్యంత యోగదాయకంగా ఉందన్నమాట. సో లాభంలో రవి బుధులు కాంబినేషన్ చాలా చాలా మంచి కాంబినేషన్ అది. ఏకాదశంలో రవి బుధులు. సో వీళ్ళకి ఆదాయం పరంగా, ధనపరంగా బాగా కలిసొస్తుందన్నమాట. సో వీళ్ళకి ఏవైనా పాత బాకీలు కానీ, ఎక్కడి నుంచైనా డబ్బులు రావాల్సి ఉంటే కనుక అవి ఈ మంత్‌లో రావడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో లాభంలో రవి వల్ల మీ యొక్క నెట్వర్కింగ్ చాలా గ్రో అవుతుంది. చాలా గ్రో అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీ నెట్వర్కింగ్‌లో మీ యొక్క ఇమేజ్ అది కూడా పెరుగుతుందనమాట. సో మీ మీద ఒక గౌరవం, ఒక మర్యాద అన్నది డెవలప్ అవుతుంది. సో ఎస్పెషల్‌గా ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ దాంట్లో మీ యొక్క ఇమేజ్ కానీ, మీ యొక్క ఐడెంటిటీ చాలా గ్రో అవుతుంది. చాలా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్‌లో మిమ్మల్ని పెడతారనమాట. సో ఇంకోటేంటంటే ఇలా నెట్వర్కింగ్‌లో మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. సో తద్వారా మీకు ఒక ఒక బిజినెస్ ఆపర్చునిటీ కానీ, ఒక జాబ్ ఆపర్చునిటీ కానీ మీకు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో సాధ్యమైనంత వరకు నెట్వర్కింగ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఒక కొత్త ఆపర్చునిటీ అనేది త్రూ నెట్వర్కింగ్ ద్వారా ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో ఉద్యోగంలో మీ యొక్క సీనియర్స్ దగ్గర నుంచి మీకు మంచి సపోర్టు, వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి అప్లాస్ అన్నది లభిస్తుంది. సో సీనియర్స్ నుంచి సపోర్టు, అలాగే మీ కోవర్కర్స్ దగ్గర నుంచి సపోర్టు మీకు ఉద్యోగపరంగా ఉంటుందన్నమాట. సో వ్యాపార పరంగా కూడా మీకు చాలా లాభసాటిగా ఉంటుందన్నమాట. సో మీరు ఏదైనా ఒక బిజినెస్ ఫీల్డ్‌లో ఉంటే కనుక ఖచ్చితంగా ఆ బిజినెస్ ఫీల్డ్‌లో కూడా మంచి లాభసాటిగా ఉండి మీకు మంచి ఇన్‌కమ్ ఉన్నది దాని ద్వారా రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మొత్తం మీద తులారాశి వాళ్ళకి లాభంలో రవి బుధుల కాంబినేషన్ చాలా చాలా మంచి కాంబినేషను. వీళ్ళకి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ధనపరంగా అత్యద్భుతంగా ఉందన్నమాట. సో ఇది తులారాశికి రవి బుధుల గురించి. తర్వాత భాగ్యస్థానంలో కుజుడు. సో ద్వితీయ సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడనమాట. సో మీ మీ స్పౌస్ అంటే భార్య లేక భర్త. సో మీ స్పౌస్ వల్ల మీకు బాగా కలిసి రావడం కానీ, మీ స్పౌస్ వల్ల మీకు కొంచెం మనీ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ రావడం కానీ ఉంటుందన్నమాట. సో అదే భార్య ఆర్ భర్త వాళ్ళు ఫైనాన్షియల్‌గా మీకు మంచి సపోర్టివ్‌గా ఉండడానికి మంచి సపోర్టివ్‌గా ఉంటారనమాట. అదేవిధంగా వాళ్ళ ద్వారా అంటే మీ స్పౌస్ ద్వారా మీకు ఫైనాన్షియల్‌గా బాగా కలిసొస్తుందనమాట. అదేవిధంగా ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి అనుకూలమైన సమయం అనమాట. సో లాంగ్ డిస్టెన్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి టైం అనమాట. సో అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్. సో హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇది బాగా పాజిటివ్‌గా ఉందన్నమాట. సో ఎవరైనా ఎంఎస్, పీహెచ్‌డీ లేకపోతే ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ ట్రై చేస్తే కనుక ఇది బాగా పాజిటివ్ టైం పీరియడ్ అనమాట.
సో, భాగ్యంలో కుజుడు మీ యొక్క పెద్దలు పెద్దల దగ్గర నుంచి గైడెన్స్, వాళ్ళ యొక్క సపోర్టు, అంటే మీరేమన్నా ఇబ్బందుల్లో ఉన్నా, ఆహ్, మీకేదైనా ఒక సమస్య వచ్చినా మీరు పెద్దల్ని అప్రోచ్ అయ్యి దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలని తెలుసుకుంటారు. వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఆహ్, ఆహ్, ఉంటుందనమాట. సో, పెద్దల యొక్క గైడెన్స్ అనేది మీకు ఉంటుంది. సో, తులారాశికి కుజుడు కూడా ఈ నెల యోగిస్తున్నాడు. ఇంక తర్వాత శుక్రుడు. వ్యయస్థానంలో శుక్రుడు కొంచెం ఖర్చుల విషయంలో రిలేషన్‌షిప్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదనమాట. సో, అంటే స్పౌస్ తోటి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ కానీ, అన్నెసెసరీ డిబేట్స్ అది చేయకుండా ఉంటే మంచిది. ఆహ్, సో, సాధ్యమైనంత వరకు ఆ రిలేషన్‌షిప్ విషయాల్లో నెమ్మదిగా ఉంటే ఆహ్, మంచిదనమాట. ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ కూడా అది కొంచెం ఆహ్, ఆహ్, అనవసరమైన చికాకులకి ఆహ్, వెళ్ళడానికి అవకాశం ఉంది. సో, సో, అట్లా కాకుండా ఎనీ ఏదైనా సమస్య ఉంటే దాన్ని కామ్‌గా డీల్ చేస్తే గనక ఆ రిలేషన్‌షిప్‌లో ఉండే ఇబ్బందుల్ని మీరు ఓవర్‌కమ్ చేయగలరనమాట. సో, ఈ శుక్రుడు సంబంధించిన దీనికి అమ్మవారికి మీరు పూజ చేసుకుంటే కనుక అట్లాంటి ఏమైనా చిన్న చిన్న దోషాలున్నా అవన్నీ తొలగిపోయి అంతా బానే ఉంటుందనమాట. సో, ఓవరాల్‌గా తులారాశికి ఈ నెల బావుంది. లాభంలో రవి, బుధులు మాత్రం అత్యద్భుతంగా ఉందనమాట. సో, ఆహ్, ఆహ్, ఈ నెల మొత్తం లాభంలో రవి తులారాశి వాళ్ళకి అత్యద్భుతంగా యోగిస్తున్నాడు. ఆరోగ్యపరంగా, ధనపరంగా, ఆహ్, ఉద్యోగపరంగా, వ్యాపారం ఇవి ఇవి ఈ విషయంలో మాత్రం చాలా బావుంటుంది. సో, ఇది నాకు ఆహ్, తెలిసినంత వరకు తులారాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.